నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసిన ఈ భార్యాభర్తల ప్రేమ కథని నేనే మీకు వినిపిస్తున్నాను. అరోగేట్ హస్బెండ్ భాగం 28. ఎందుకే నందు నువ్వింత ముద్దపప్పులా ఉన్నావు? నీకు ప్రతిదీ విడమర్చి చెప్పాలి, ఏదీ ఒక పట్టాన అర్థం చేసుకోవు అని ముద్దుగా విసుక్కుంది భాను. మా అక్క బావ ఎప్పటినుంచో సీక్రెట్గా ప్రేమించుకుంటున్నారట. కానీ వాళ్ళెప్పుడూ బయటపడకుండా ఎవరు అడిగినా ఇష్టం లేదని మాట్లాడేవాళ్ళు. సరే, వాళ్ళకి ఎలాగూ ఇష్టం లేదు కదా అని బయటి సంబంధాలు చూస్తూ ఉంటే ఇక తప్పదు అనుకున్నారేమో, ఇప్పుడు బయటపడ్డారు. మేమిద్దరం ఒకరికి ఒకరం ఇష్టపడుతున్నాం, మాకు పెళ్లి చేయండి అన్నారు. పెద్దవాళ్ళు మొదట 4 చీవట్లు వేసినా తర్వాత పెళ్లికి ఒప్పుకున్నారు. తన అక్క ప్రేమ వ్యవహారం గురించి చెప్పింది భాను. అవునా, అయితే పెళ్ళెప్పుడు అడిగింది నందు. మన ఎగ్జామ్స్ అయిపోగానే వేసవి సెలవుల్లో చేస్తారట అంది. అయితే పెళ్ళికి నన్ను పిలుస్తావా? నేను వస్తాను అంది నందు. పెళ్ళి ఇక్కడ కాదు, వైజాగ్లో, కాబట్టి నేను పిలిచినా నువ్వు రాలేవు విచారంగా ముఖం పెట్టింది భాను. సరేలే, నేను రాకపోతే ఏమైంది, రేపు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అక్కకి కంగ్రాట్స్ చెప్తాను అంది నందు. మరో 10 అడుగులు వేస్తే స్కూల్ వస్తుంది అనగా నందు ఒక్క నిమిషం అంటూ నందు చెయ్యి పట్టుకొని ఆపింది భాను. నడుస్తున్న నందు టక్కున ఆగి ఏమైంది క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది. నిన్నో విషయం అడుగుతాను, నువ్వు కోపం తెచ్చుకోకూడదు. భాను అనగానే నేను కోపం తెచ్చుకునే విషయం ఏమై ఉంటుందా అని అనుకొని సరే అడుగు అంది. నువ్వు కూడా మా అక్కలాగా మీ బావని ప్రేమిస్తున్నావా? తనని పెళ్లి చేసుకుంటావా అన్న భాను నందు సమాధానం కోసం ఆగకుండా, ఎందుకనో నాకు మీ బావ నచ్చలేదు నందు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు, నీకు అతను కరెక్ట్ కాదు. ప్లీజ్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంది. నందుకి ఆమె కళ్ళల్లో రిక్వెస్ట్ కనిపించింది. మా బావను నువ్వెప్పుడు చూసావు? అయినా అతను నీకు నచ్చాల్సిన అవసరం ఏముంది? నాకు కదా నచ్చాల్సింది ఆశ్చర్యంతో అడిగింది. నీకు గుర్తుందా, మన 9th క్లాస్లో ఉన్నప్పుడు ఒకరోజు మీ బావ స్కూల్కి వచ్చాడు. అప్పుడు నువ్వే చూపించావు మా బావ అని గుర్తు చేసింది. అవును కదా, ఆ రోజు గుర్తు తెచ్చుకున్న నందు, అయినా నువ్వు మా బావని చూసింది ఒక్కసారి, అంతలోనే అతను మంచివాడు కాదని ఎలా చెప్తున్నావు? అనుమానపడింది. నేనెవరినైనా ఒక్కసారి చూస్తే చాలు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పేస్తాను. ఆ టాలెంట్ నాకుంది. అందుకే మొదటి రోజు నేను మన స్కూల్లో చేరి క్లాస్కి వచ్చినప్పుడు నేను చూడగానే మంచిదానిలా అనిపించి నాకు నచ్చావు. వెంటనే నీతో ఫ్రెండ్షిప్ చేశాను. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు మనం బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉన్నాం, ఎప్పుడూ గొడవ పడలేదు. అలాగే మీ బావను మొదటిసారి చూడగానే ఎందుకనో అతని మీద నాకు గుడ్ ఇంప్రెషన్ రాలేదు. అతను నీ మనస్తత్వానికి సరిపోడు. అతనికి నీ మీద ప్రేమ లేదు, కోరిక మాత్రం ఉంది. అది అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది అంటూ సాడ్ అయింది భాను. పోవే, నీ బడాయి నువ్వును. మనుషుల ఫేస్ రీడింగ్ చేయడం నీకు వచ్చేమో కానీ మరీ అంతలా బిల్డప్ ఇవ్వకు. ఎంతైనా నువ్వు నాలాగే చిన్నదానివి. మరీ అంత పెద్ద విషయాలు చెప్తుంటే నేను ఎలా నమ్మేది? అయినా నా పెళ్ళి ఇప్పుడు జరుగుతుందా ఏంటి? మీ అక్కలాగా ఏ డిగ్రీనో అయ్యాక కదా జరుగుతుంది. అప్పటి వరకు నేను పెద్దదాన్ని అవుతాను. నువ్వు చెప్పిన విషయం అప్పుడు ఆలోచిస్తాను. ఇప్పుడు ఈ విషయంలో నాకు ఎలాంటి ఆలోచన లేదు, అభిప్రాయము లేదు. అదిగో స్కూల్ బెల్ కొడుతున్నారు, పద క్లాస్కి వెళ్దాం అన్న నందు భాను చెప్పిన విషయాన్ని ఇగ్నోర్ చేసింది. ఇప్పుడు ఆలోచిస్తుంటే భాను చెప్పింది నిజమే అనిపిస్తుంది. నేను దాని మాటల్ని పట్టించుకోలేదు. పట్టించుకొని కాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. అయినా నాకేం తెలుసు నా పెళ్ళి ఇంత త్వరగా చేస్తారని. అంతా అయిపోయిన తర్వాత ఏమనుకొని మాత్రం ఏం లాభం? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? కాలిన చేతుల మంట తగ్గుతుందా? గాయం కాకుండా ఉంటుందా? ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. బావ ప్రేమ కోసం తప్పించడం తప్ప చేయగలిగిందేమీ లేదు. బాధతో మనసులో వాపోయింది నందు. వదినా, ఈరోజు ఉప్మా నేను చేస్తాను. ఉప్మా కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు మొదలైనవి సిద్ధం చేసిన నందు అప్పుడే వంటింట్లోకి వచ్చిన యమునతో అంది. సరే అయితే అంటూ ఆవిడ వంటింట్లో నుండి వెళ్ళబోయింది. అయ్యో వదినా, మీరు వెళ్ళకండి. నేను చేసేటప్పుడు పక్కనే ఉండి కొలతలు చెప్పండి. పెద్ద మొత్తంలో చేయాలి కదా. ఏది ఎంత పరిణామంలో వేయాలో నాకు తెలియదు నందు అనగానే అలాగేనని తల ఆడించి ఆమె పక్కన
పీట వేసుకొని కూర్చుంది యమున. నందు ఉప్మా తయారు చేస్తూ మధ్య మధ్యలో ఏవి ఎంత వెయ్యాలో యమునను అడిగి వేసింది. ఇంతలో పిల్లలు పెద్దలు అందరూ ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేయడానికి వచ్చి కూర్చున్నారు. అప్పట్లో ఇప్పట్లా పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు ఉండేవి కావు. ఇస్తరాకులు తెచ్చి దగ్గర పెట్టుకొని వాటిలో పెట్టి ఇవ్వాలి అనుకుంది. అందుకుగాను భ్రమరా ఇలారా అని తన చెల్లెల్ని పిలిచింది. ఆమె రాగానే, నేను ఇస్తరాకుల్లో ఉప్మా పెట్టి ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళి ఒక్కొక్కరికి ఇచ్చేసిరా అంది. భ్రమర తల ఆడించి నందు ఉప్మా ఇస్తరాకుల్లో పెట్టిస్తుంటే తీసుకెళ్ళి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఇచ్చింది. ఇంతలో ఏ రోజూ లేనిది టిఫిన్ చేయడానికి తరుణ్ వచ్చాడు. చేతులు కడుక్కొని టిఫిన్ చేస్తున్న పిల్లల పక్కన కూర్చున్నాడు. భ్రమర నాకు కూడా ఉప్మా అన్నాడు. భ్రమర తెచ్చి తరుణ్కి ఇచ్చింది. అతడు ఒక ముద్ద తిని చూసి, అక్క ఉప్మా బాగుంది, నువ్వు వంటలు బాగా చేస్తావు, నువ్వు ఉన్నప్పుడే నందుకు కూడా నేర్పించు అన్నాడు. ఈరోజు ఉప్మా నందు చేసింది, చిన్నగా నవ్వుతూ చెప్పింది యమున. అవునా, అయితే మధ్యాహ్నం వంట కూడా తననే చెయ్యమను, వచ్చినప్పటి నుండి నువ్వే వంట చేస్తున్నావు, నీకు కాస్త రెస్ట్ దొరుకుతుంది అన్న అతడు నందు వైపు ఓరగా చూశాడు. నందు తరుణ్ వైపు గుర్రుగా చూసింది. అతను చిలిపిగా నవ్వాడు. పిల్లలందరూ తినేసి స్విమ్మింగ్ చేయడానికి బయలుదేరుతుంటే, ఎప్పుడు పొలం దగ్గరికి బావి దగ్గరికి మీరే వెళ్తారా, ఈరోజు మీతో పాటు మేము వస్తాం అంది భ్రమర. అవును, మేం కూడా వస్తాం, పొలం చూసి చాలా రోజులైంది అంది యమున. అలాగే అన్నాడు తరుణ్. నేను వస్తాను నందు అనబోయింది. ఇంతలో అందరూ వెళ్తే ఇక్కడ వంటెవరు చేస్తారు, సన్నాయి నొక్కులు నొక్కింది వెంకటలక్ష్మి. నందు ఉందిగా చేయడానికి అన్న తరుణ్ ఎవరూ చూడకుండా నందును చూసి కన్ను గీటాడు. అది చేస్తే మనం తిన్నట్టే, మూతి 3 వక్కర్లు తిప్పింది వెంకటలక్ష్మి. ఎందుకు తినము, శుభ్రంగా తింటాం, ఇప్పుడు బాగానే చేసింది, అందరూ తిన్నాం కూడా, అలాగే వంట కూడా చేస్తుంది, కాకపోతే నువ్వు పక్కన ఉండి ఏది ఎంత వెయ్యాలో దానికి చెప్పు అంది యమున. పంట పొలాలు, మోటబావి, అక్కడ ఉన్న మామిడి చెట్లు చూడాలని ఆశపడిన నందు వాళ్ళలా అనడంతో మౌనంగా ఉంది. తన కోరికను తనలోనే దాచుకుంది. టిఫిన్ తినడం అయిపోగానే అందరూ పొలం దగ్గరికి వెళ్ళారు. నందు వంట పని మొదలుపెట్టింది. పిల్లలు ఈత కొడుతుంటే చూస్తూ కూర్చున్నాడు తరుణ్. ఏకాంతంగా కూర్చొని ఉండడం వల్ల అతనికి నందు గుర్తుకు వచ్చింది. అతని మనసు తీయగా మొలిగింది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అతని మనసు నిండా ఇది అని చెప్పలేని మధురమైన భావం ఆవహించింది. తను కూడా మాతో పాటు వస్తే బాగుండేది, తనతో కబుర్లు చెప్తూ ఈ పొలమంతా చూపించేవాడిని, తను రమ్మంటే వచ్చేదేమో, కానీ నేనే వద్దన్నాను. భారంగా నిట్టూర్చాడు. అమాయకమైన ఆమె రూపం అతని కళ్ళల్లో మెదిలింది. ఎందుకే ఇంత ముద్దొస్తావు, అంతేనా, సున్నితమైన నీ తను ముట్టుకోగానే మది పులకరిస్తుంది, నేను సొంతం చేసుకోవాలన్న కోరిక పుడుతుంది. ఆమెను తలుచుకొని ముసిముసిగా నవ్వుకున్నాడు. రాత్రి కూడా అలాగే జరిగింది. అమాయకంగా నిద్రపోతున్న నందును చూసి దగ్గరికి తీసుకోకుండా ఉండలేకపోయాడు. తను పడుకున్న భంగిమ అజంతా శిల్పాన్ని గుర్తు చేసింది. ఆ సన్నని నడుము వంపు నాలో కోరికను రేపింది. ఇక ఆగలేక అది నిద్రపోతుందని తెలిసినా దగ్గరికి తీసుకున్నాను. నా స్పర్శతో తను లేస్తుంది అనుకున్నాను. మొద్దు నిద్రపోతూనే ఉంది. చివర్లో లేచి నన్ను తోసేయాలని చూసింది. తమ్మకంతో ఉన్న నేను అలా ఎలా వదిలేస్తాను, ఆక్రమించుకొని అనుభవించాను. పాపం తనేమనుకుందో ఏమో. రాత్రికి గదిలోకి తను వచ్చాక సారీ చెప్పాలి అనుకున్నాడు తరుణ్. ఓరి పిచ్చోడా, నీ పెళ్ళాన్ని నువ్వు దగ్గరికి తీసుకోవడంలో తప్పేముంది, నిద్రపోతుందని దగ్గరికి తీసుకోవడం మానేస్తావా, దానికి ఎవరైనా సారీ చెప్తారా, అందులోనూ పెళ్ళాంకి సారీ చెప్తారా, ఆమె నీ సొంతం, నువ్వేమైనా చేసుకోవచ్చు, వెధవ ఆలోచనలు నువ్వును. మగవారిలో సహజంగా ఉండే ఈగో అతనిలోనూ ఉంది. అది అతన్ని పరిహసించింది. తరుణ్ దానివైపు గుర్రుగా చూశాడు. సరే సరే, అలా చూడకు, నీ పెళ్ళాం నీ ఇష్టం, సారీ చెప్పుకుంటావో చెవులు పట్టుకుంటావో నాకెందుకు వచ్చిన తంట అంటూ అతని ఈగో మౌనంగా తప్పుకుంది.
బావా, ఒక్కడివి చెట్టు కింద కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? అక్క గురించేనా? ఇలా ఒంటరిగా కూర్చొని ఆలోచించకన్నా నువ్వు రమ్మంటే తను వచ్చేదిగా. ఇలా తన కోసం జపం చేసే పని ఉండేది కాదు. అప్పుడే అక్కడికి వచ్చిన భ్రమర అతనితో కొంటెగా మాట్లాడింది. తరుణ్ చిన్నగా నవ్వాడు. అల్లరి పిల్ల, అందరినీ వదిలేసి ఇక్కడికెందుకు వచ్చావు? నేనేం చేస్తున్నానో చూసి మీ అక్కకు చెప్పడానికా? అసలే మీ అక్క ఎప్పుడు చూడు నన్ను చూసి కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. నువ్విప్పుడు ఇంటికి వెళ్ళాక తనకు నా గురించి ఏమైనా చెప్పావనుకో, ఇక రాత్రికి సీతాపతి చాపే గతి అంటుంది అంటూ ఆమెతో హాస్యమాడాడు. అక్కకు నేనేమీ చెప్పనులే, నువ్వు కంగారు పడకు అన్న ఆమె అతడు కూర్చొని ఉన్న చెట్టు మీది మామిడికాయలు కావాలని వేలు చూపించింది. అతడు కోసి ఇచ్చాడు. ఆమె తింటూ వెళ్ళింది. ఆ రాత్రి అందరి భోజనాలయ్యాక నందు కిచెన్ సర్దే పనిలో ఉంది. ఇంతలో తరుణ్ మంచినీళ్ళ నెపంతో నందు దగ్గరికి వచ్చాడు. తొందరగా రా, నీకోసం గదిలో వెయిట్ చేస్తూ ఉంటాను. ఆమెకు మాత్రమే వినిపించేలా మెల్లగా అన్నాడు. నందు అలాగే అన్నట్టు తల ఆడించింది. మనసులో మాత్రం నేను ఈరోజు నీ గదికి రానే రాను, వెళ్ళి బ్రహ్మ దగ్గర పడుకుంటాను. నువ్వెలాగో అక్కడికి వచ్చి నన్ను పిలవవు, పిలిస్తే అందరూ ఏమనుకుంటారో అని ఆలోచిస్తావు కదా, మనసులో కచ్చాగా అనుకుంది. ఇంతలో వెంకటలక్ష్మి పడుకోవడానికి వెళ్తూ, నందు, రేపు శుక్రవారం, వంటిల్లు కడిగి శుభ్రం చేయి. రేపు ఉదయం లేచాక ఈ పనులన్నీ చెయ్యాలి అంటే ఆలస్యం అవుతుంది. అందుకని వంటింటి పనులన్నీ ముగించుకొని అప్పుడు పడుకోవడానికి వెళ్ళు ఆర్డర్ వేసింది. తిన్న వెంటనే పనులు అంటే తిన్నదంతా నోట్లోకి వచ్చినట్టు అవుతుంది. కానీ అత్త ఆర్డర్ వేశాక చేయక తప్పుతుందా అనుకున్న నందు ఆయాసపడుతూ ఆ పనులన్నీ చేస్తూ ఉంది. కాసేపటికి తనను ఎవరో చూస్తున్నట్టు అనిపించి తలెత్తి చూసింది. తరుణ్ అక్కడ నిలబడి ఆమెను కోపంగా చూస్తూ ఉన్నాడు. ఆమె అతన్ని పట్టించుకోకుండా తన పనులు చేస్తూ ఉంది. ఇంకెంతసేపు చేస్తావు ఈ పనులు? త్వరగా చెయ్యలేవా? టైం ఎంతయిందో తెలుసా? నీకోసం ఎంతసేపు అని ఎదురు చూడాలి? నువ్వు ఇలాగే మరి కాసేపు ఆలస్యం చేస్తే నాకు నిద్ర వస్తోంది, పడుకొని నిద్రపోతాను, ఆనకని ఇష్టం అన్నాడు. అతని మీద కోపంతో ఉన్న నందు, నిద్ర వస్తే పడుకోండి, నా కోసం ఎందుకు ఎదురు చూడ్డం? అతని వైపు చూడకుండానే సమాధానం ఇచ్చింది. ఏమనుకున్నాడో ఏమో కానీ అతడు అక్కడి నుండి విసురుగా తన గదికి వెళ్ళాడు. అత్తకేమో అన్ని పనులు చేసే పని మనిషి కావాలి, ఈయనకేమో కోరిక తీర్చే పెళ్ళం కావాలి. అంతేకాని నాకంటూ ఒక మనసు ఉంటుందని, నాకంటూ కొన్ని ఆశలు కోరికలు ఉంటాయని వీళ్ళిద్దరూ అర్థం చేసుకోరు, అసలు ఆ కోణంలో ఆలోచించరు అనుకొని బాధతో గాఢంగా నిట్టూర్చింది. పనంతా అయ్యేసరికి చెమట పట్టి చిరాగ్గా అనిపించింది ఆమెకి. మొహం కడుక్కొని తువాల్తో ముఖం తుడుచుకుంది. ఏదేమైనా ఈరోజు బావగదికి వెళ్ళను. నిన్న చేసింది చాలు. నాతో ఒక్క మాట కూడా మాట్లాడడానికి ఇష్టపడని అతని దగ్గరికి నేనెందుకు వెళ్ళాలి? వెళ్ళను ఉడుకుబోతుతనంతో అనుకుంది నందు. ఇప్పుడు నేను భ్రమ దగ్గర పండుకుంటాను. ఆయన వచ్చి పిలిస్తే అప్పుడు చూస్తాను. ఖచ్చితంగా పిలవరని తెలుసు. అయినా ఏదో చిన్న ఆశ అనుకున్న నందు తన చేతిలో ఉన్న తువాల్ని తాడు మీద ఆరేసింది. తరుణ్ ఆమె మనసును చదివినవాడిలా అప్పుడే ఆమె దగ్గరికి వచ్చాడు. మరో గదికి వెళ్ళబోతున్న ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి బలవంతంగా తన గదికి తీసుకెళ్ళాడు. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.